హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి అన్నయ్యకి బావకి నాకనమాట. ఎప్పుడైనా బావ మీద మేము గెలవాలి 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 అనుకుంటాము. భారీ తిండి పోటీ ఈసారి రాజరెడ్డి అన్నయ్య అనుకుంటాడు ఖచ్చితంగా కిరణ్ మీద గెలవాలని చెప్పేసి. నేను కూడా అనుకుంటాను వీళ్ళిద్దరి మీద గెలవాలని. బావ అనుకుంటాను మీరు ఎట్లా గెలుస్తారని నేను చూస్తాను అంటాడు. ఇంకో ఐటమ్స్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అనమాట. బాయిల్ చికెన్ దమ్ బిర్యానీ బాయిల్ ఎగ్ వరుసగా తక్కువ వేసాం. అన్నిట్లో లేడీస్ ఫస్ట్ అని అంటారు కదా, ఇక్కడ మాత్రం వరుస తక్కువ వేసుకున్నది. ఇక్కడ ఫస్ట్ ఉంటలేదు మరి ఎక్కువ వేసుకొని కాదు. ఇట్లా వచ్చింది ప్యాకెట్లు వచ్చినందుకు చూడండి ఎంతగానో నిందిస్తారో లేడీస్ అని. ఇగో లెగ్ పీసులు ముగ్గురికి లెగ్ పీసులు వచ్చేటట్టు చూసుకున్నాం అనమాట. మొత్తం వచ్చింది ఛాలెంజ్ కాబట్టి అట్లా లెగ్ పీసే ఉండాలని చెప్పేసి లెగ్ పీస్ వేసుకొచ్చినాము. అన్నయ్యకు కొడుగుడ్డు ఎక్కువ వచ్చిందట, మరి లేపి మరి చూపెడతా ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి వెజ్ మంచూరియా అనమాట. మా ఆయనకి వెజ్ మంచూరియా అన్న చికెన్ మంచూరియా అన్న స్టార్టర్స్ అంటేనే బాగా ఇష్టము. అట్లా బయట అంటే బాగా ఇష్టం. ఇంట్లో అన్ని గట్టి గట్టిగా అవుతుంది కాబట్టి బయట ఏ స్టార్టరు హీటరు ఏదైనా కానీ మంచిగానే ఇష్టము. ప్రతిసారి చెప్తాడు, చూస్తాను నేను కూడా చూస్తీగా చూసుకునే ఉంటావు. ఇంకేం చెప్తావు. చికెన్ బిర్యానీకి మంచి గ్రేవీ సూప్ వచ్చింది, పెరుగు కూడా వచ్చింది. ఇంకా ఇక్కడ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ అనమాట. బావా ఇవన్నీ ఒకటే టాస్కా లేకపోతే 3 టాస్క్లా అట్లా ఎట్లా అనుకుంటా? మరి ఎప్పుడైనా మనం టాస్క్ లాగా పెట్టుకున్నాం కానీ అన్నయ్యకి ఎప్పుడు 3 టాస్క్లు పెట్టలేము అనుకుంటా. ఇప్పుడు అన్నయ్య ఉన్నాడు కదా, వెరైటీగా 3 టాస్క్లు పెట్టుకుందాం. అవును, ముగ్గురం కలిసి 3 టాస్క్లు పెడదాము. అయితే ఒక టాస్క్ ఫస్ట్ టాస్క్ తిండి తింటాం, దాని తర్వాత టాస్క్ మంచూరియా తింటాం, దాని తర్వాత ఇది డ్రాగన్ ఫ్రూట్ తింటాం. దాని తర్వాత కడుపులో సరళంగా ఉంటది. డ్రాగన్ ఫ్రూట్ కి 100 రూపాయలు అయింది. అదివరకు ఒకసారి 60 రూపాయలు 70 రూపాయలు అట్లుండే, ఇప్పుడు 100 రూపాయలు అయింది. చెప్పాలి కదా, రేట్లు బాగా మండిపోతాయి అని చెప్తాను. ఏదన్నా ఎక్కువ రేటు ఉంటే ఆ దినబుద్ధి అవుతుంది కానీ కొనబుద్ధి కాదు, ఎందుకంటే అలా పైసలు పెట్టబుద్ధి కాదు. ఆరోగ్యం ఏమైనా ఇబ్బంది అవుతుంది అనేది కవర్ అవుతుందట. ఏమైనా కణాలు రక్త కణాలు యుక్త కణాలు ఏమన్నా అటు ఇటు పడిపోతే కవర్ అవుతుంది అని చెప్పి తీసుకొచ్చాయండి. ఇట్లా ఆరోగ్యం ఈ చండాలమైన తిండి తిన్నప్పుడు ఆరోగ్యమైన బాబు తిండి ముంగడ పెట్టి అట్లా చండాలమనే పదానికి ఎట్లా వాడబుద్ధి అయింది బాబా. నాకు ఏమన్నా ఊరుతుంది, ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టున్నది. అంటే ఆ మసాలా గాసాలా ఏదో ఇష్టం వచ్చి చేస్తారు కదా, మంచూరియన్ అయినా బిర్యానీ ఏదైనా తినక తప్పదు కదా పొట్ట నిండడానికి ఏదో ఒకటి. ఇప్పుడు అన్ని మందులు బిర్యానీ అయితే బిర్యానీ అంటే డ్రాగన్ ఫ్రూట్ అయితే మంచిది అంటారు కదా. అట్లా దాన్ని మంచి చేయడానికి దానికి ఎక్కువ మార్కులు వేయడానికి ఇప్పుడు దీన్ని ఎందుకు డల్ చేస్తాను? ఇది అందరికి అర్థమైనది. పెట్టి లొల్లి పెట్టుకుంటారు చూస్తాను, ఆ నమ్మకాన్నే చూస్తాను. అప్పటి నుంచి సగం నిన్నట్టు నాకు డౌట్ వస్తుంది. అమ్మ సగం తింటే పోటీ మరి ఎట్లా అట్లా. ఇగో కేజీ చికెన్ దమ్ బిర్యానీ, ఇంకా ఇది వచ్చేసి 250 గ్రాములు అంటే పావు కిలో వెజ్ మంచూరియా. ఇది కూడా జోకిండు బాగా, అరకిలో. ఇది హాఫ్ కేజీ ఉన్నది. భారీ బడ్జెట్ భారీ తిండి పోటీ. మళ్ళీ ఇంకోటి ఏంటంటే బావ ఈ రోజు ఎవరి దగ్గర రావడం జరిగింది. నేను మధ్యాహ్నం మంచిగా తిన్నా, 20 తిన్నా. అయినా కానీ తిండి పోటీ ఇవాళ పెడదాం అన్నాడు. నేను గిట్ట మధ్యాహ్నం తినేసి వచ్చినట్ట. కానీ ఎప్పుడు ప్రయాణం చేసిన కాబట్టి అరిగిపోతుంది. నేను ఎక్కడ బాగా సపడకుండా టీవీ చూసుకుంటా, నాకు అరగలే. మళ్ళీ అయినా తిండిపోటీ, అందుకని గెలుద్దామనే ఉద్దేశంగానే ఇవాళ తిండిపోటీ అన్నావు కదా బా. చూద్దాం. కాకపోతే రాజరెడ్డి అన్నయ్యకి బిర్యానీలో అయినా షార్ ఉంటే బాగుండు అనుకుంటాడు, ఎందుకంటే సూపర్. తీసుకోకు 1 2 జరుగుతారా మరి. నా ప్లేట్లు నా చేయబట్టట్లేదు, మీరిద్దరు మొత్తం బాగా కింది పోతుంది. ఓకే రెడీ, 1 2 3 స్టార్ట్. టేస్ట్ బాగుంది, అదిరిపోయింది, చాలా కమ్మగా ఉంది. బయట నుండి వచ్చిందే. ఫస్ట్ టాస్క్ స్టార్ట్ అయింది. ఫస్ట్ టాస్క్ లో ఎవరు గెలుస్తారో చూద్దాం. 3 టాస్క్లలో 2 విన్నర్లు మాత్రమే విన్ అయినట్టు. మళ్ళీ డ్రా కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళు ముందే బాటిల్ పట్టిర్రు. మేము బాటిల్ వాటి తింటే మాకు మంచిగా తగడా తినబుద్ధి అవుతుంది. నువ్వు మాట్లాడకుండా తింటే నీకు తగడా తినబుద్ధి అవుతుంది.
ఏం మాట్లాడతలేవు. నమస్తే బా, నమస్తే. నువ్వు చెప్పాలి బా. నమస్తే నమస్తే సంస్కారం. ఏంది నువ్వు నెక్స్ట్ టైం నుంచి మా ఆయనకు చేతులు వెనకాల కట్టేస్తే అప్పుడు తినమంటే ఇక అయిపోయింది బాగా మెల్లది. నువ్వు ఎంత తొందర పడుతున్నావు బాబు. కరెంట్ నీళ్ళు వస్తాడు ఏడుతాడు. నేను గెలిచిన వాళ్ళే బాగా ఏడుపడుతుంది. అయిపోతాండి ఒట్టుగా పేలు ఏడో బా ఏమోనిది. ఓడిపోతే ఏడవద్దు బా, ఓడిపోతే ఏడవద్దు. నేను గెలిచిన ఆనంద పాచిపోవాలా. నువ్వు తింటా అంటే బావా నేను అయిపోవడానికి వస్తాను. అన్నయ్య మస్తు పెద్ద పెద్ద బుక్కలు పెట్టిండు. అవును మస్తు ప్రయత్నం చేసి గుర్తుకొచ్చింది. ఫస్ట్ కొంచెం నేను టగరా తింటా అంటే కొంచెం దగ్గరికి వచ్చింది. అయిపోయింది అనుకున్నా కదా. నేను ఇంకా ఒత్తులు పెట్టినగా అంతే. ఇక పెద్ద మనిషికి 1 kg పెట్టినాము. ఈ మనిషికి ఎంత ఆత్రం కాకపోతే ఎంత ఆకలి కాకపోతే గంత ఫాస్ట్ కనీసం ఒక్క బుక్క 2 బుక్కల తేడా కూడా లేదు. మేము తినేసరికి ఆంఫట్ అనిపించండి అసలు. అయితే అన్నయ్య ఇంకా 2 బుక్కలు ఉంది. 1 kg ఈజీగా తినగలుగుతున్నాం. కాకపోతే 2 పీసులు పెట్టుకోలేదు, ఒక్కొక్క పీసే పెట్టుకున్నాం 1 kgలో. పడిపోయింది, ఎంత వీక్నా లేదు. టేస్ట్ అయితే బాగుంది. టేస్ట్ బాగుంది, అంత మంచి అనిపించింది. ఓకే నెక్స్ట్ తిండి బయటికి పోదాం. నెక్స్ట్ ఇప్పుడు కళ్ళ గంతలు కట్టుకోవా ప్లీజ్. మీరందరూ కట్టుకోవాలి, నేను కట్టుకుంటా. అట్లేం లేదు. నువ్వు అసలు ఇక మొత్తం నీ పండ్ల కిందకి అయితే అవి, నేను ఆకు కిందకి అయితే అవి ఏ పాటిగా అవి అయిపోయింది. ఇక మొత్తం వచ్చింది క్లీన్ గా నీట్ గా. అది మనం అంతా సింపుల్. ఫస్ట్ టాస్క్ లో బాగుంది. నేను బాగా ఉల్లిగడ్డలు తిన్నా. నేను ఉల్లిగడ్డలు తిన్నా. అన్నయ్య మీరు ఉల్లిగడ్డలు తిన్నారా? ఉల్లిగడ్డలు ఉన్నాయి, బాగా కూడా ఉన్నాయి, సగం సగం ఉన్నాయి. ఇక నేను ఉల్లిగడ్డ దీనిలో పెట్టుకుంటా. దీనిలో గావన ఉంచుకునే కొంచెం అట్లా. అబ్బా ఏం కవరింగ్. దానికి కావాలని ఉంచుకున్నాడు. ఒక నిమ్మకాయ పక్క. అదే నీ ఉల్లిగడ్డలు వదిలేస్తే నువ్వు అసలు ఇయ్యనే పోదు. ఇప్పుడు నేను లాస్ట్ మూమెంట్ లేదా మన ఇద్దరం కలిసి ఒకటేసారి వా అన్నట్టు ఇప్పటిదాకా కూడా తింటాను. ఇంకా ఇంకా ఉల్లిగడ్డలు అయితే ఇవ్వపోదు, అది అయితే ఇవ్వపోదు అట. అర్ధ తిండి అయిపోయి అర్ధగంట అవుతుంది. ఇంకా అయినా ఇంకా తప్పరించుకుని తింటారు. చూడండి జనులారా, లోక బాంధవులారా, మా మాట అంటే ఎట్లా కొట్టి పారెత్తాండో. అదే ఇప్పుడు తను వక్క అనిస్తే దాని మీద వాదిస్తే లాయర్ గా గెలుస్తాడు. ఇప్పుడేమో మా మాట అట్లా తీసి పారెత్తాడు. అవి మొత్తం సిద్ధం చేసుకుంటాను రంగం. 2 బుక్కలు పెడతావా మొత్తం? 2 బుక్కలు ఎడబెడతావు, ఒక్కొక్కటే తినాలి. సరే ఇంకొన్నది ఇంతుంది. అమ్మ అన్నయ్య ఫినిష్ చేసేసిండు. అది ఇంతుంది. ఏం పర్వాలేదు బావా. ఇంకా సెకండ్ టాస్క్ ఉంది, థర్డ్ టాస్క్ ఉంది. ఓకేనా? అవి 2 ఇట్లా తెలిసి నేను చూద్దాం. వెజ్ మంచూరియా. ఏమో మంచూరియా. మా అప్పుడైతే అన్నం పోపేసుడు ఒక్క పొద్దున. మా అప్పుడంటే వీళ్ళ కాలంలో అట్లుండే అన్నట్టు ముసల్దాన్ని చేసుకున్నా. అంటే నేను చిన్న ఉన్నప్పుడు ఇవి అయితే లేవు, వెజ్ మంచూరియాలు అయితే లేవు. నాకైతే అసలు బజ్జీలే తెలియదు ఎక్కువ. బాగా అన్ని తెలిసి పట్టరాదు. ఓకే మరి అన్నయ్య రెడీయా? 1 2 ఎవరు ఫస్ట్ కంప్లీట్ అయితే వాళ్ళు. ఇప్పుడు నేను 2 ఒక్కొక్కటేనా? ఇక నీ ఎట్లా అయితే అవును బాగా. నువ్వు ఒక్కడికి గెలిస్తే తిండిపోటీ నువ్వే విన్ అన్నట్టు. ఒకవేళ నేను ఈ టాస్క్ నేను విన్ అయినా అన్నయ్య విన్ అయినా మేము నీ గెలుపుని ఆపినట్టే. అన్నయ్య మనం ఆపు పట్టుకొని ఆపులు నన్ను. ఆపన్నయ్య తిండిపోటీ లేదు అప్పుడు. రెడీ 1 2 3 స్టార్ట్.
చాలా మంది ఉప్పు ఎక్కువైంది మా ఆయన ఎత్తలేడు చెప్పడు వాళ్ళు చేసింది కదా నేను మాట్లాడా ఇంట్లో ఇంట్లో తిండి తినక బయటికి పోతున్నాను పోయి అన్నికి పోయి తిల్లు మళ్ళీ ఎడతానా నువ్వు చేసినందుకు కూడా ఎడిపోయినా ఏమన్నా అంటే ఎడతాను ఇంట్లో తిండి తినక బయట తినేస్తాను సిద్ధి తింటాను గట్టి అలవాటు అయింది డబ్బా తింటాను డబ్బు తిన కొంచెం ఉప్పు ఎక్కువైంది మా వాళ్ళు ఉప్పుకు బరాబరి వేస్తారు కానీ కొంచెం ఎందుకో మిస్టేక్ చేసిండు ఉల్లిగడ్డలు బాగా పోతాను ఇంకో 4 ఉల్లిగడ్డలు ఉంటే నేను ఇది కథం చేస్తా కానీ ఇక రెండు ఉప్పు తినద్దు బా బీపీ షుగర్ వస్తాయి అద్దు ఏమంటారా తినక ఇంకోసారి తినక ఇక ఫుల్ అంటే ఉప్పు లేకపోవడం వల్ల కారం ఘోరంగా ఒకటి గెలిచి కానీ నవ్వుకుంటా లోపల మనసులా ఘోరంగా నవ్వుతాండి అప్పుడు నాకు కనబడుతుంది మళ్ళీ చూపుతాండి ఇక నవ్వకానే కారం కూడా ఉన్నది అద్దు బాగా కారం ఉన్నది ఉప్పు కూడా ఎక్కువైంది కారం ఉన్నది మంచూరియా అంటే మర్చిపోతుంది అనుకున్నా బిర్యానీ అసలు మస్తు మంచి అనిపించింది కాకపోతే ఈ వెజ్ మంచూరియా టేస్ట్ బాగుంది కానీ తిన్నాక ఘోరంగా నాలుక సాలిగా అబ్బా మా ఆయన ఎంత మంచి మనసు మా ప్లేట్లు కూడా మా ఆయన ఇస్తాడు అయిపోయినాయి కనబడతానే కదా అని నువ్వు గెలవలేదు కదా అదే నీ బాధ అవుతా తొందరగా తీసి అనిపిస్తుంది కదా దెబ్బకి అందరం పెరుగు తాగుతాను నాలుక మండుడికి అసలు ఎట్లా కంప్లీట్ టక్కడ కంప్లీట్ చేసారు అంటే టక్కడ తిన్నారు ఇంకా అంటే కొన్ని జరుగుతాయి ఎందుకంటే బిర్యానీ టక్కడ తిన్నా కదా బిర్యానీ నీకు ఫుల్ అయిపోయింది కదా ఇక లాస్ట్ తిండి పోటీ నిర్ణయించే డ్రాగన్ కొంచెం అన్నంలో ఏదైనా మనం తినే అన్నంలో ఉప్పు ఎక్కువైనా తక్కువైనా మనం తినగలుగుతాం కానీ ఏదైనా పర్టికులర్ గా ఇట్లాంటి స్నాక్స్ తిన్నప్పుడు మంచూరియా కొంచెం ఎక్కువైనా తినలేము కొంచెం ఇబ్బంది అనిపిస్తా ఉంటది అవును అది కూరలలో ఉప్పు ఎక్కువ తక్కువ అయినా కూడా కొంచెం అతి వేసి ఆలుగడ్డలు వేసి ఒకసారి నేను మటన్ లో కూడా ఉప్పు ఎక్కువ అయితే ఆలుగడ్డలు వేసి కవర్ చేసిన మా ఆయన ఆలుగడ్డ కూర అని నావే మటన్ ముక్కలు ఏమని అడిగిండు ఎందుకంటే మటన్ ముక్కలు అనేది వీళ్ళు నాకు ఆలుగడ్డ పెట్టిల్లు అయితే అట్లా కూరలలో ఎక్కువ తక్కువైనా కొంచెం టమాటాలు వేసి అట్లా ఉప్పుని కవర్ చేయొచ్చు కానీ వీటిలో అయితే అసలు కవర్ చేయలేము సరే మరి డ్రాగన్ ఫ్రూట్ కోసుకొని మనం మేము ముందుకు వస్తాం థర్డ్ టాస్క్ కి సిద్ధమైపోయినాం డ్రాగన్ ఫ్రూట్ మంచిగా కట్ చేసుకున్నాము అది వరకు సేపులు ఎక్కువ రేటు ఉంటే మా అమ్మమ్మ సేపునే కట్ చేసి అందరికి ఇచ్చేది మా ఇంట్లో ఎక్కువ జనాలం ఉండేటోళ్ళము అప్పుడు అట్లా ఎక్కువ జనాలు ఉన్నప్పుడు సేపునే కట్ చేసి ఇస్తే ఓకే తిన్నామని అనుకునేది ఇప్పుడు సేపులు అట్లా తింటాము ఇప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్ ఆ పరిస్థితికి వచ్చింది ఒకటే కోసుకొని తినే పరిస్థితికి వచ్చింది అరటిపండు కూడా రేట్ ఎక్కువైందట అందుకని మా ఆయన కొంచెం హెచ్చు తగ్గులు చూసి ఇది పట్టుకొని వచ్చిండు హెచ్చు తగ్గులు ఏం చూడలేదు దొరుకుతలేవు అరటి పండ్లు అవ్వంటే అవే తెత్తు ఎందుకంటే 300 పెట్టి ఇది ఎత్తునా ఎరువులే అంటాది లోపల బయటకు చెప్తలేను ఏం చేయాలి అయితే టాస్క్ నేను గెలిచిన చెప్తాను బాగా థర్డ్ టాస్క్ నేను గెలిస్తే డ్రా అవుతుంది ఒకవేళ బాగా విన్ అయితే బాగా విన్ గేమే కాదు అసలు ఎందుకు ఇట్లా తీసినావు ఏమైనా అటు ఎవరు ఏం చేస్తారనే కన్ను ఎప్పుడు నేను క్షణమే ఉండదు అసలు అది పద్ధతి కాదు అది పద్ధతి కాదు అది పద్ధతి కాదు ఇది అనుకోబా ఇది అనుకొని పెట్టుకో లేదు అది ఇంకోసారి లేదు పక్కన ఏం చేస్తారా నీకైతే పక్కన కాదు అసలు పోటీ అన్నట్టు పోటీ లాగా ఉండాలి అసలు నేను ఇంకోటి వెళ్తేనే వెళ్తా లేకుంటే అసలు దాన్ని పుష్కిపోయి పక్క మట్టి బాగా వచ్చినట్టు నేనేదో కొంచెం ముందుండంటే ఈజీ అయిపోయింది మరి తినకు సపరేట్ అట్లయితే మరి సపరేట్ కూర్చుంటావు మళ్ళా ఓకే అరటిపండు అయితే ఓకే రెడీ మొత్తం తీసుకున్నారు నేను మొత్తం తీసుకోవాలి నేను మొత్తం తీసుకోండి
ఓకే ఓకే ఇట్లా అన్నా ఒకటి. ఏం కాదు ఓకే నేను తీసుకోరు మరి అబ్బా ఇక తిందాం పడతాడు కదా రెడీ 1 2 3 స్టార్ట్. అన్న పురుగున్నట్టుంది నిన్నని ఈయన పురుగు వచ్చింది ఇటు తెలుగో గిరిగిరి ఇవన్నీ పురుగులే. ఇది ఇగో నల్లగా అనిపిస్తుంది పురుగు ఏది బాగున్నా గిరిగిరి విన్నర్ 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 విన్నర్. అమ్మో ఏం మొత్తం గెలవలే నువ్వేం మొత్తం గెలవలే ఆగు మంచి కొడుకు వచ్చినావు ఇంకేని ఇది తిండిపోటు మరి ఎందుకు పెట్టినట్టు మంచి కొడుకు వచ్చేది ఉంటే పురుగు వచ్చినట్టు పురుగులు పురుగు వచ్చి తింటాను అదిలా ఒకటే ఊరు తన పాడతాను నేను నిజంగా నిజంగా దేవకల్లా తెలవల పురుగు ఉండొచ్చు వాళ్ళు ఏదైనా గిట్ట ఉండే పురుగు ఉంటాయిగా ఆ తెల్ల పురుగు ఎక్కడ ఉండొచ్చు అనుకున్నా నల్ల పురుగు నల్ల అయితే కాదు ఖచ్చితంగా నల్ల తింటాను టూ మచ్ నువ్వు తినటమే కాదు నాకు నవ్వుతాను ఏంటది అంతగానే నవ్వడం చాలు దేవకో మళ్ళీ లాస్ట్ కూడా ఉంటుంది అంటారు అని నేను తగ్గ ఆయనతో తింటానా ఇది ఇంత కథం చేసి నేను ఇది కూడా చూస్తాను కూడా నువ్వు కూడా పురుగత్తులు చూడాలి నీకు కూడా వస్తే మంచిగా అంత అయిపోయినాక సపరించుకుని తింటాను ఇక పురుగత్తుందని తెలుస్తుంది అక్కడ మాగా మంచి పడుకు వచ్చినాం నాకు కూడా కట్టే అనిపించింది వర్షం గెలిపేయాలి అనిపించింది అందుకని నేను చూసిన అసలు భూమి మీదికి పోయి అక్కడికి గెలిపారు 100 సార్లు ఓడిపోయినా ఓడిపించడానికి ఓడిపోయాలని తప్ప అస్సలు ఇప్పుడు పురుగు అనేది అట్లా వచ్చిందా ఏదో ఉట్టిదే పురుగు అంటాడు మళ్ళీ ఇక అన్నిట్లున్నది అది అసలు నేను అంటే ఇప్పుడు మనిషి కూడా గెలవాలి కదా ఆ ఉద్దేశంగా నేను పురుగు వచ్చిందన్న వల్ల సడన్ గా రియాక్ట్ అయినట్టు యాక్టింగ్ చేసాను అట్లా లేకుంటే అసలు నేను ఇదిగో తింటాను అందరూ తెలుసు అందరూ తెలుసు ఆ విషయం అందరూ తెలిసిందే అందరూ తెలుసు అందరికి కూడా చూస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు అందరికీ తెలుసు ధన్యవాదాలు కూడా చెప్పిన నేను నిజంగా ఇంకా జామకాయల ఫస్ట్ తిన్నాడు చూసిన దేవేశుడు వాళ్ళకి కావాలేవరా లేదు బాబు దానిలో అంటే ఈ జామకాయల గిట్ల 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 అన్ని పురుగు వస్తాయి అది దీనిలో కూడా నిజంగా పురుగు అన్న వాళ్ళే తెల్ల పురుగు కావచ్చు నువ్వు నల్ల పురుగు అన్న వాళ్ళే నల్లది అయితే లేదు ఇక్కడ అంత నల్లగా ఇదే ఉన్నది అని చెప్పి టగరగా తింటాను ఇక అసలు లాస్ట్కి పురుగు పురుగు అని ఎక్కడ 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 కలిసి కనిపిస్తుంది వాళ్ళు ఇక్కడ ఏలు పెట్టి చూడబడి ఇక్కడ ఇదే అంటే ఇంకెక్కడ నేను అనుకుంటా అట్లా అయినా కానీ నీకు అట్లా అది కాదు అంటే నేనే ఓడిపోదు బా నువ్వు అట్లేం లేదు నేను ఓడిపోదామనే ఫిక్స్ మనసులు అనుకున్నా ఏది ఉంటే దాన్ని మంచిగా కవర్ చేసేది ఏం కావాలి ఏది కవర్ మనం అట్లా అనుకునేటోళ్ళం కాదు ఆయన ఓడిపోయిన బాధపడేటోళ్ళం కాదు ఆయన గెలిచిన నేను మొత్తం టోర్నమెంట్ ఓడిపోయాను పెద్ద తిండ్ల ఈ ఉట్టి తిండ్ల మీరు గెలిచిండు చిన్న చిన్న దాంట్లో బాగా అయింది కదా ఇంకా మంచిగా సిట్ కనిపించిండు కారం తింటాడు రుచిగా బీపీ రాని షుగర్ రాని అన్నట్టుగా ఇంకోసారి తింటాడు కాబట్టి చిన్నది అంత కారం ఉన్నది తిన్నాడు అంటే అవసరం లేదు అదే నేనైతే అట్లా వేయలే కదా నేను అట్లా నేను ఎందుకంటే ఓకే గుడ్ నైట్ థ్యాంక్ యూ బై బై నిజంగా అసలు ఈ తిండి పోటీ జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి అసలు ఇంత ఘోరంగా ఎంజాయ్ చేస్తూ ఇంత ఫుల్ గా నవ్వుకున్న తిండి పోటీ ఇదే కావచ్చు మనిషి కూడా గెలిచినాం అందుకని నవ్వుతుంది ఎట్లయినా నువ్వు ఓడిపోలే కదా నవ్వుతుంది ఏమున్నది అందరం గెలిచినాం అందరూ సమష్టి కృషిగా తిన్నాం పైసలు మాత్రం నాయ పైసలు నేనే పెట్టినా
రూపాయలు పడ్డది ఒక్కొక్కటి. డ్రాగన్ ఫ్రూట్ 100 రూపాయలు పడ్డది. కడుపులో మంటం తెల్లబుచ్చుకుంటా. మరి గిట్టగానమంటానా మరి ఓ 200 రూపాయలు ఇస్తాను బాగా మరి సరే మంచిది ఎప్పుడైనా గెలిచినప్పుడు ఇస్తాను ఇదంటలేదు. 200 ఇస్తే నువ్వు ఈ 200 నాకెందుకు, బిల్ అయింది 2000 అయితే 200 ఇస్తావా బావా అంటావు. ఈయనైతే 20,000 అడిగిన అడుగుతావు. నీకు పైసలు ఇచ్చుటల్లా మా బావ మేము. గట్టిన అంటే పిచ్చుకోవాలి పట్టరాదు. మా వీడియోలు చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మా ఆయన అయితే ఏ సిచ్యువేషన్ అయినా అసలు మంచిగా కవర్ చేస్తాడు, ప్లస్ ఏ సిచ్యువేషన్ అయినా తను హ్యాండిల్ చేయగలుగుతాడు. అది ఎటువంటి సిచ్యువేషన్ అయినా. కార్ హ్యాండిల్ చేసాడు. కారు మంచిగా నడుపుతా కదా, అందుకని అలా హ్యాండిల్ చేయగలుగుతాను. తయారు చేయలేను. నేను ఎంత మూడి ఉండి ఎంత ఏమంటారు కానీ అంటే ఇట్లా ఘోరంగా ఏడుస్తా ఉన్నప్పుడు కూడా నవ్వించేంత శక్తి మా ఆయనకు ఉంటది. కానీ బాగానే తింటే నేను గెలిచినది మరి బాగా ఎందుకో ఏడిపోతుంది. నేను గెలిచిన ఏడతాడు, తను గెలిచిన ఏడతాడు. తనకి గెలిచినప్పుడు ఆనంద బాష్పాలు, నేను గెలిచినప్పుడు బాధతో ఏడతాడు. ఏందో ఈ కథ. పురుగు అని కూడా 2 సార్లు ఏడ్చాడు. అమ్మ నవ్వి నవ్వి ఆగమయ్యేటట్టున్నాము. మళ్ళీ తినాలి కదా మళ్ళా. విలేజ్ ఎంకే టీవీలో స్కిట్లు వింటా ఉంటాయి. అంటే మా ఆయనకు ఫ్రీ ఉన్న టైంలో ఇట్లా సరదాగా స్కిట్లు అనేవి చేస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు రాజిరెడ్డి అన్నయ్య నచ్చింది కదా, అంటే ఒక స్కిట్ అనేది రాసుకోవడం, ఈ పాత్ర గురించి రాసుకోవడం ఇట్లా అనేది ఏమి ఉండదు అనమాట. అంత తన మైండే. ఇప్పుడు ఒకవేళ మా బాబాయ్ వాళ్ళు పెదనాన్న వాళ్ళు వచ్చిర్రు అని అంటే ఆ స్కిట్ చేద్దాం బుచ్చన్న, స్కిట్ చేద్దాం అని ఇట్లా సడన్గా వాళ్ళు అన్నారు అని అంటే అప్పటిదప్పుడు ఆలోచిస్తాడు అనమాట. ఒక చిన్న స్టోరీ, ఒక నవ్వించే ఒక సన్నివేశాన్ని అప్పటిదప్పుడే క్రియేట్ చేస్తారు తన మైండ్లో. ఎందుకంటే ఒకవేళ ముందే రాసి పెడితే వాళ్ళు ఒకవేళ ఎవరి గురించి రాస్తామో వాళ్ళు ఉంటారు ఉండరు, వాళ్ళకి ఆ పాత్ర నచ్చుతుంది చేస్తుంది చేయరాదు. ఎందుకంటే ఎవరికి ప్రాక్టీస్ తోనే కాదు కదా చేసేది, అందరు కలిసి ఫ్రీగా అంటే మనమే ఫ్యామిలీ వాళ్ళమే చేస్తాం కాబట్టి ఎవరికి ఎంత క్యారెక్టర్ ఇస్తే ఏం చేస్తారు అనేది కూడా మనకి అంత అవగాహన ఉండదు. ఎందుకంటే ఒకసారి చెప్పొచ్చు, ఓసారి వాళ్ళకి తప్పుడు పోవచ్చు. అందుకని చెప్పి వాళ్ళకి ఆ సిచ్యువేషన్ లో పాత్రలు తగ్గట్టు, ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు వేరే ఉంటాయి, వాళ్ళ బాధలు వేరే ఉంటాయి. ఆ బాధను తీసుకొచ్చి ఇక్కడ పెడతారు మళ్ళీ మనం పెద్ద డైలాగ్ ఇస్తే అట్లా అని చెప్పి ఇక బాధలు మాత్రం ఎప్పటి బాధనే ఉంటాయి. చిన్నగా నవ్వించే సన్నివేశాలు విలేజ్ ఎంకే టీవీలో స్కిట్ల రూపకంగా ఉంటాయి. ఇంకా షార్ట్స్ అయితే ఎప్పటికీ కంటిన్యూ చేస్తూనే ఉంటాం, మేము ఇద్దరం చేస్తూ ఉంటాం కదా. ఇంకా అన్నయ్య కూడా ఎప్పటికీ సపోర్ట్ చేస్తూ ఉంటారు, స్కిట్ చేద్దాం అనే విధంగా. అంటే స్కిట్ల రూపకంగా మా మంజులక్క చేసే షాపింగ్, మా మంజులక్క చేసే టార్చర్ అదంతా బయట పెట్టుకోవాలని అనుకుంటాడు. అందుకు అసలు కథ గది మనం దిల్లు పెడతానని మనం అనుకుంటాను. ఏమడిగిందో షాపింగ్ గురించి ఏమడిగిందో చూడవు కానీ ఆ బాధతోనే ఉన్నాడు అప్పటి నుంచి. ఇంటికి వచ్చినప్పటి నుండి కొంచెం కలనీళ్ళు తీస్తాడు. ఇదండి సరదా తిండి పోటీ. మనిషికి ఒక టాస్క్ విన్ అవ్వడం వల్ల ముగ్గురం విన్నర్స్. ఎన్నిసార్లు చెప్తావే ముగ్గురం గెలిచిన ఇదేనండి. ఇంతవరకు వీడియో చేసిన ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే ఛానల్ గురించి కూడా చెప్పింది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.